నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఈ మధ్య కాలంలో మారుతున్న జీవన విధానంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మరి అన్ని సమస్యలకు మన వంటింట్లో చిట్కాలతోనే నయం చేయొచ్చు అని చెప్తున్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. వారితో మాట్లాడి మరి సమస్యలకు పరిష్కారం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. బేసికల్గా చాలా ఈ మధ్య మనం చూస్తున్నాం మైగ్రేన్ అని చెప్పి వింటూ ఉన్నాం. అంత పెద్ద సమస్యకి కూడా మన ఒంటింటి చిట్కాలతో నయం చేసుకోవచ్చా? ఉన్నాయండి, చాలా ఉన్నాయండి. చాలామందికి అవగాహన లేక, ఆరోగ్యం పట్ల కరెక్ట్గా స్పృహ లేక, వివిధ రకాలుగా ఇబ్బంది పడుతూ రకరకాల ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుతూ తాత్కాలికంగా ఉపశమనం పొందినప్పటికీ మరి భవిష్యత్తులో ఆ యొక్క ఔషధాల వల్ల కూడా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి డాక్టర్స్ కూడా చెప్తున్నారండి. కాబట్టి డాక్టర్ల పర్యవేక్షణతో ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకసారి అయితే ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకోవడం వల్ల ఇబ్బంది ఉన్నది, కానీ వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళు చెప్పిన సలహా ప్రకారం. కానీ మరి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళే విపరీతంగా ఈ యొక్క ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కూడా ఈ మైగ్రేన్ కోసం వాడుతున్నారండి. అది ఏమాత్రం మంచిది కాదు, ఆమోదయోగ్యం కాదు, ఆరోగ్యదాయకం అంతకన్నా కాదండి. దీనికి సంబంధించి ఎన్నెన్నో రకాలైనటువంటి ఈ హోమ్ రెమెడీస్ ఉన్నాయండి. సో అవన్నీ మనకు ఇంట్లో దొరికేవే. కేవలం వాటి మీద కొంచెం అవగాహన కలిగించుకొని వాటిని మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే చాలా త్వరగా ఇలాంటి సమస్యలు తగ్గిపోతాయండి. మరి ఈ మైగ్రేన్ సమస్యకి మంచి రెమెడీ చెప్తాను చూడండి, ఎన్నెన్నో ఉన్నాయండి. సో ఈజీ రెమెడీ ఒకటి చెప్తాను నేను. రోజు ఉదయం పూట పరిగడుపున మొహం కడిగిన తర్వాత ఒక 100 ml గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. 100 ml గోరువెచ్చని నీళ్ళలో ఒక టీ స్పూను బెల్లం కలపాలి. బెల్లం కలిపేసరికి ఆ నీళ్ళల్లో బెల్లం అంతా కరిగిపోతుందండి. తర్వాత అందులో హాఫ్ లెమన్ కట్ చేసేసి హాఫ్ లెమన్ తీసుకుని అందులో స్క్వీజ్ చేసేసి ఆ రసం కూడా కలపాలి. తర్వాత ఫైనల్గా 2 or 3 pinches ఎలాచి పౌడర్ కలపాలి. పించ్ అంటే ఐడియా ఉంది కదండి. సో ఒకసారి ఇలా పట్టుకుంటే ఎంత చిటికెడు ఎంత చేతికి వస్తుందో అంత ఒక 2 or 3 pinches ఇలాచి పౌడర్ కలుపుకోవాలి. సో 100 ml వాటర్లో ప్రిఫరబుల్లీ గోరువెచ్చని నీళ్ళు ప్రిఫరబుల్. సో 100 ml అలాంటి వాటర్లో నేను చెప్పినటువంటి పద్ధతిలో బెల్లము ఒక స్పూను, అంటే ఒక టీ స్పూన్ అంటే 5 grams, అదేవిధంగా హాఫ్ లెమన్ కట్ చేసి జ్యూసు, తర్వాత ఒకటే ఎలాచి పొడి ఒక 2 or 3 pinches ఎలాచి పౌడరు అంతా కలిపేసేసి బ్రహ్మాండమైనటువంటి ఒక పానీయం తయారైపోతుంది, మైగ్రేన్ హెడేక్ తగ్గించేటువంటిది. ఆ పానీయాన్ని రోజు ఒక్కసారి ఫ్రెష్గా ఈ విధంగా తయారు చేసుకుని అర్లీ మార్నింగ్ తీసుకుంటున్నారు. ఈ విధంగా రెగ్యులర్గా వాడుకోవడం వల్ల ఉన్నటువంటి సమస్య త్వరగా తగ్గిపోతుంది. రెండోది ఏంటంటే ఈ యొక్క ఔషధాల యొక్క ప్రత్యేకత రికరెన్సీ చాలా తగ్గిపోతుందండి. కొంతమందికి ఏంటంటే తరచుగా వచ్చేస్తుంటుంది, అలా కాకుండా రికరెన్సీ తగ్గిపోతుంది. ఏదో తరచుగా వచ్చేది అరుదుగా రావడం మొదలవుతుంది. ఈవెన్ అరుదుగా వచ్చినప్పటికీ ఆ యొక్క తీవ్రత, కొంతమంది ఏంటంటే అసలు ఈ మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు విపరీతంగా తీవ్రతతో బాధపడి కొంచెం లైట్ ఎక్స్పోజర్ అని తట్టుకోలేరండి, వాంతులు అయిపోతుంటాయి. సో అంత తీవ్రంగా రాకుండా వచ్చినప్పటికీ చాలా తక్కువ తీవ్రత నుండి క్రమక్రమంగా అసలు ఆ సమస్య రాకుండా ఉండేదానికి కూడా అవకాశం ఏర్పడుతుందండి. సో ఓపికగా కొన్నాళ్ల పాటు మాత్రం ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటుండాలి. రెండోది ఏంటంటే మైగ్రేన్ నొప్పి వచ్చినా రాకపోయినా ఈ యొక్క మెడిసిన్ మాత్రం కంటిన్యూ కొన్నాళ్ల పాటు వాడుకోవాలండి. సో ఇంతకుముందు చెప్పినట్లు ఈ యొక్క ఉన్నటువంటి సమస్య తగ్గిపోతుంది. తర్వాత భవిష్యత్తులో తరచుగా ఇది పునరావృతం కాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలన్నీ కూడా దేహంలో సదా ఉంటూ, సదా కాపాడుతూ, సదా రక్షిస్తూ ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఆయుర్వేదం అనేసరికి కొంతమంది భయపడతారు, కానీ మీరు చెప్పినవి కూడా అన్ని బాగుంటాయి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో మంది వాడేసేసి ఆ ఫీడ్బ్యాక్ అయిన తర్వాతనే మళ్ళీ మీరు అడుగుతున్నారు కాబట్టి ప్రేక్షకుల కోసం మళ్ళీ కూడా చెప్పడం జరుగుతుందండి. చాలా చక్కగా పనిచేస్తుంది, ఈజీగా తయారు చేసుకోవచ్చు. అన్నీ మనకు తెలిసినటువంటి ఔషధాలే కాబట్టి మరి ఇలాంటి వాడుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎక్కువ రోజులు వాడినా మళ్ళీ మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉండదండి. మరి తప్పని పరిస్థితులు అయితే వైద్యుల సలహా మేరకు మరి తప్పని పరిస్థితి వాడుకోవచ్చండి. కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడకం కూడా అవసరం కూడా రాదండి చాలా మందిలో. కాబట్టి ఈ అవసరాన్ని బట్టి వైద్యుల సూచన మేరకు వాడుకోవచ్చు, లేకపోతే అసలు దీంతోనే సరిపోతుందండి. ఇప్పుడు మీరు ఇచ్చిన రెమెడీ మైగ్రేన్ అండి, నార్మల్ గా వచ్చే హెడేక్ కి కూడా వాడొచ్చు అంటారు? నార్మల్ హెడేక్ అంత రిజల్ట్ రాదండి. స్పెసిఫిక్ గా మైగ్రేన్ హెడేక్ మాత్రమే ఇది చాలా బాగా పనిచేస్తుంది. నార్మల్ హెడేక్ సంబంధించి చాలా రెమెడీస్ ఉన్నాయండి. ఆ సందర్భాన్ని బట్టి నేను చెప్తానండి.